అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీజియర్ ఫ్యాషన్ బూటిక్. ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా సింపుల్‌గా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చాలా క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయితే మనకున్న దాంట్లోనే మనం అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక చిన్నపాటి బిందె తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని బొట్టులైతే పెట్టేసుకున్నాను. ఇంకా 2 చెంబులైతే సపోర్ట్ కోసం అమ్మవారిని రెడీ చేయడానికి తీసుకున్నాను. ఒక చెంబులోనైతే బియ్యం, ఒక చెంబులో కందిపప్పు అయితే పోసేసాను. బిందెలో నీళ్ళైతే పోసేసాను. 2 కొబ్బరికాయలైతే తీసుకున్నాను. ఒకటి అమ్మవారి మొహానికి సపోర్ట్‌కి, ఇంకొకటి కలశానికి. ఇలా కలశానికి రెడీ చేసేసుకొని బొట్లైతే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారి మొఖాన్ని తీసుకొని ఇలా చిన్నగా అలంకరణ అయితే చేసేసుకున్నాను. బొట్టు, కాటుక అన్నీ పెట్టేసి, ఈ కందిపప్పున్న చెంబులోకైతే కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారిని ఇలా కట్టేసాను సపోర్ట్‌కి. అమ్మవారి మొఖాన్నయితే ఇలా చెంబులో కూర్చోబెట్టుకున్నాను. కింద బిందె పెట్టి మధ్యలో ఒక చెంబు పెట్టి పైన ఈ అమ్మవారి ముఖాన్నైతే రెడీ చేసేసుకున్నాను. ఇంకా మనం ఎలా రెడీ చేసుకోవాలో అలా చిన్న చిన్న నగలు వేసేసుకొని రెడీ చేసేసుకున్నాను అమ్మవారిని. అమ్మవారికి యాలకులు, గాజుల మాల అయితే వేసేసాను. అమ్మవారిని అయితే మనకి కావాలి అనుకున్నట్టయితే అలంకరణ చేసేసుకున్నాను. పసుపు, కుంకుమ, కుబేర కుంకుమ, అక్షింతలు, అటుకులు, పంచదార, పెసరపప్పు, బెల్లం అన్నీ పెట్టేశాను. అమ్మవారి పటం పెట్టేసాను. ఇంకా కలశాన్ని కూడా ఎలా రెడీ చేశానో తర్వాత చూపిస్తాను. ఇంకా గణపతిని రెడీ చేసుకొని మా ఇంట్లో ఉన్న ఎవ్రీడే పూజ చేస్తున్న శివలింగాన్ని కూడా ఈ పూజలో పెట్టేసుకున్నాము. వినాయకుడు, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవిని కూడా నేను ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారి చిన్న చిన్న పాదాలు, అమ్మవారికి ఏనుగులు అలా అయితే అలంకరణ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పూజకి అయితే అరటిపండు మధ్యలో రూపునైతే పెట్టి గుమ్మడికాయ ఒకటి తీసుకున్నాము గుమ్మం ముందు కొట్టడానికి. ఇంకా ఈ నిమ్మకాయనైతే గడప మీద కట్ చేసి అటు ఇటు ఒక బద్ద పెట్టేసి పసుపు కుంకుమ అయితే వేసేసేయాలి. పూజ కోసం కొన్ని అక్షింతలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత బయటైతే ఇవి కొట్టేసేస్తారు. ఇంకా కొబ్బరికాయ కొట్టడానికైతే ఒక బండరాయి అయితే తీసేసుకున్నాను. పూజలోకి అవసరం కాబట్టి తమలపాకుతోటైతే ఇలా వాటర్ తీసేసుకున్నాను. ఇంకా రూపు మీద పూజ చేయడానికి పాలు, పెరుగు, చెరుకు రసం, నెయ్యి, తేనె అయితే తీసేసుకున్నాను. పూజ అలా ఇలా అని కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఎవరి ఆచారం వాళ్ళది. నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్‌గా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్నాను. అప్పులు చేసి మాత్రం పూజలు చేయొద్దు. ఇలా ఒక ప్లేట్‌లో బొట్లు పెట్టేసుకొని తమలపాకు పైన అరటిపండు ఇలా పెట్టేసి దానికి రూపు అయితే ఇలా మధ్యలో పెట్టేసి దీనిపైనే పూజ చేస్తారు. మనం అమ్మవారిని కొంతమందైతే పూజారిని పెట్టుకొని పూజ చేయించుకుంటారు. మాకైతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళే చదివేస్తుంటారు. అమ్మవారిని స్మరిస్తూ పూజ చేస్తుంటాం మేము. ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! పూజకైతే రెడీ అయిపోయింది. ఇవన్నీ ఈ రూపు మీద పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసిన దాంతోనే మనకి తీర్థం ఇస్తారు మన ఇంట్లో పెద్దవాళ్ళు. ఈ నెయ్యి, పాలు, పెరుగు, చెరుకు రసం, తేనె వీటన్నిటిని రూపు పైన అమ్మవారిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకుంటూ ఇలా అమ్మవారిని అయితే పూజిస్తారు. ఈ లాస్ట్‌లోనైతే అక్షింతలు వేసుకుంటారు ఇంకా. నేనైతే రూపు మీద అమ్మవారికి పూజ చేయడానికైతే ఒక చిన్న 2 బిందెలైతే తీసుకున్నాను. ఇంకా ముందుగా అమ్మవారి పాదాలైతే అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న బుడ్డి బుడ్డి వేణుగులనైతే అలా పెట్టేసుకున్నాను. మా ఇంట్లో బుడ్డ పిల్ల ఉంది కాబట్టి చిన్న గాజులు కూడా అక్కడ పెట్టేసాను. చూసారు కదా అమ్మవారిని ఎలా పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ కంకణాలైతే కొన్నైతే ఇలా కట్టేశారు లెక్క ప్రకారం. ఇంకా ఈ పూజలోకైతే అమ్మవారికి తాంబూలం అయితే రెడీ చేశారు. ఇది మనమే పెట్టుకోవాలా, ఎవరికన్నా ఇవ్వచ్చా అంటే ఎవరికైనా ఇవ్వచ్చు ఈ తాంబూలాన్ని. పూజ అలా చేయాలి, ఇలా చేయాలి అని అయితే ఏమీ లేదు. ఎవరి ఆచారం వాళ్ళది. ఈ మూటలేంటంటే వాహనాలు ఉన్నవాళ్ళు లేదా గుమ్మంలో గేటుకి ఇలా కట్టుకోవడానికైతే రెడీ చేస్తారు. ఇంకా ఈ పూజలో రకరకాల పండ్లు అయితే పెట్టేశాను. ఇంకా అదొక కూరగాయ అయితే ఇంకా పూజలో అమ్మవారికి సారె పెడతారు కాబట్టి 2 శారీస్, 2 తాంబూలాలైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాము. శారీసే పెట్టాలని అయితే ఏమీ లేదు. ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళైతే పెట్టుకోవచ్చు. జాకెట్ ముక్క, తాంబూలం కూడా పెట్టేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఇంకా అమ్మవారి సారె కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఈ సారి కూడా ఎవరికన్నా ఇవ్వాలా, మనమే ఉంచుకోవాలా అనుకుంటే అది మన ఇష్టం. కానీ ఈ శారీస్ అయితే చాలామంది
కట్టుకోవాలి అనుకుంటే పూజల్లో కానీ, టెంపుల్స్‌కి గానీ అలా కట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా పూజకి కావాల్సిన నైవేద్యం అయితే సిద్ధం చేసుకున్నాను. ఇలా అయితే ఒక అరిటాకు తీసుకొని అరిటాకులో అన్నీ పెట్టేసుకున్నాను. 2 గారెలు, కొన్ని శనగలు. స్పెషల్ అంటూ ఏముండదు. ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టేసుకోవడమే. వేస్ట్ చేసుకోకుండా మనం తినాల్సిన ఫుడ్ మనం నైవేద్యంగా పెట్టేసుకుంటాం. ఇంకా కొంచెం రవ్వ కేసరైతే పెట్టేసాను. శనగలు, గారెలు, రవ్వ కేసరి, ఇంకా కొంచెం పులిహోర కూడా పెట్టేసాను. ఇవి కూడా అమ్మవారి పూజలో నైవేద్యంగా ఎవరికన్నా పెట్టాలా, మనమే తినాలా అనుకుంటే అది మన ఇష్టం. ఎవరికైనా పెట్టొచ్చు, మనమే తినేయొచ్చు. మేమైతే అమ్మవారికి చీర, జాకెట్ ఇలా రెడీ చేస్తే తక్కువ సమయంతో ఎక్కువ ఖర్చు లేకుండా అమ్మవారినైతే ఇలా సింపుల్‌గా మా ఇంట్లోనైతే ఇక పూజ మొదలైపోయింది. ఈ పూజ ఎవరు చేయాలి అనేదైతే ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. మన ఇల్లు బావుండాలి, మనం బావుండాలని చేస్తుంటారు కాబట్టి ఈ పూజను అందరూ కలిసి చేసుకుంటే ఇంకా బావుంటుంది. మనం కొన్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! వాటితోనైతే కొంచెం కొంచెం ఈ చిన్న బిందెలో తీసుకొని ఈ రూపం మీద అయితే చిన్న చిన్నగా మనం అమ్మవారిని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళనైతే అమ్మవారిగా భావించుకొని వాళ్ళని కూర్చోబెట్టి అమ్మవారిని పూజిస్తున్నట్టు మనం వాళ్ళకైతే ఇలా తాంబూలం అయితే ఇచ్చేస్తుంటాము. ఈ తాంబూలాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. చిన్న, పెద్ద అలా అని ఏమీ లేదు. ఇంకా నా పూజ అయితే చాలా సక్రమంగా అయితే పూర్తయిపోయింది. మన ఇంటికొచ్చిన ఆడపిల్లలకి చాలా సంతోషంగా తాంబూలాన్ని ఇచ్చాను. ఇప్పుడు నేను కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను. బాయ్.